Good morning, good afternoon, good evening, wherever you are and whenever you're watching this video. ఈరోజైతే మనమైతే ఒక ఈవినింగ్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ రైడ్ ఇషా ఫౌండేషన్కి, అక్కడ లైట్ షోకి వెళ్తున్నాం. ఈ రైడ్లో అయితే మన బండి మామతో వెళ్తున్నాం. బండి మామ ఫుల్ ప్రిపేర్ అయిపోయాడు. రైడింగ్ జాకెట్ వేసుకోరా అంటే వెయిట్ వేసుకొని అంటున్నాడు. బ్యాడ్ బాయ్, బ్యాడ్ ఫెలో. ఏం బండి మామ, హాయ్ చెప్పు. ఇదైతే మా క్యాంపస్ అనమాట. చూపించగా ఒకసారి మీకు. మళ్ళీ సేమ్ రూట్లో వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మా కాలేజ్ మెయిన్ గేటు. సో మేము నైట్ వెళ్తున్నాం కాబట్టి పర్మిషన్ కూడా తీసుకోవాలి. మాకు ఒక యాప్ ఉంటుంది స్పేస్ బేసిక్ అని, దాంట్లో లీవ్ అప్రూవ్ చేసుకోవాలి. అరే ఇంకా అప్రూవ్ చేయలేరా ఆయన? చేశారు లీవ్ అప్రూవ్ చేశారు. లీవ్ స్కాన్ చేయించుకొని వెళ్ళాలి. ఇదంతా మా సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఓకే, అది స్కాన్ చేయించుకోవాలన్నమాట. స్కాన్ అయిపోయింది. ఇంకా మనం బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే బైక్ అయితే కూడా తీసేసుకున్నాం. ముందర వెళ్తున్నారు కదా మన బండి మామ, మన రంజిత్ అన్న వెళ్తున్నారు. సో మేము ముగ్గురం అయితే ఈరోజు ఇషా ఫౌండేషన్కి వెళ్తాం. టైం వచ్చేసి అయితే 6 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం. బండిలో అయితే చిన్న స్క్రూ ఒక టైట్ చేయాలి. సో దారిలో వెళ్ళేటప్పుడు స్క్రూ టైట్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఇట్లా పెట్రోల్ కూడా పట్టించుకోవాలి. ఎందుకురా? సరే పోయిరా. బండి మాకు కొంచెం పక్కకి వెళ్ళొస్తా. పెట్రోల్ బంక్ కాడుంటా. ఇది ఎక్కడనమాట మా గరాజు, మా కాలేజ్ దగ్గర ఉంటుంది. తెలిసిన గరాజు. కొంచెం స్క్రూ టైట్ చేయించుకొని వెళ్ళిపోదాం. అన్న చైన్ది స్క్రూ టైట్ చేయాలన్న. చైన్ది స్క్రూ టైట్ చేయాలి. స్క్రూ టైట్ చేయాలా? స్క్రూ అయితే ఇంకా టైట్ చేయించేసాం. మంచిగా వెళ్ళిపోవడమే. మన వాళ్ళు అయితే కూడా ఇంకా వచ్చేసినారు. మనం పెట్రోల్ పెట్టించేసి దాంట్లో ఒక 300 పట్టిస్తే సరిపోద్ది. దీంట్లో ఒక 500 పట్టిస్తాం. మనం ఒక 40 కిలోమీటర్స్ కాబట్టి పర్వాలేదు, వెళ్ళిపోయి వచ్చేయచ్చు. రంజిత్ హాయ్ చెప్పు. రంజిత్ మంచి టీషర్ట్ వేసాడు. స్నూప్ డాగ్. అయితే నా పేమెంట్ ఇల్లు కూడా అన్నా. థ్యాంక్స్ అన్న. తెలుగు రైడ్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్. పామమ్మా మైలేజ్ 30 వస్తుంది.
అమ్మా ఇంకొక మ్యాక్సిమం ఈ రైడ్లో అయితే స్టాప్స్ ఏమి ఉండవు. ఏమైనా స్టాప్ ఉంటే ఒక కాఫీ బ్రేక్ ఉంటుంది అంతే. ఇప్పుడే ఇంకా యలంక ఎయిర్ ఫోర్స్ కూడా క్రాస్ చేసాం. రైడ్లో చిన్న అప్డేట్ ఏంటంటే మనం వెళ్ళాల్సింది 40 కిలోమీటర్స్ కాదు 60 కిలోమీటర్స్. సో అడిషనల్లీ 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇప్పుడే మేము మ్యాప్స్లో చెక్ చేసాం, 40 లేదు 60 ఉంది. సో ఇట్స్ గోనా బీ ఏ సమ్ వాట్ a big ride than we expected. మా వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. ఇంకా ఒక్కసారి హైవే ఎక్కితే 60 కిలోమీటర్స్ అయినా కానీ 100 కిలోమీటర్స్ అయినా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కిలోమీటర్స్ అసలు ప్రాబ్లమే ఉండదు ఒకసారి హైవే ఎక్కితే. శివయ్యా అలా టైర్స్కి ఒకసారి వార్మప్ ఇచ్చామంటే ఇంకా మనకేం ఇష్యూ ఉండదు. ఒక్కసారి పక్కన ఆపేసి సాంగ్స్ పెట్టుకోవాలంతే సెట్. ఇంకా చూస్తుంటే ట్రాఫిక్ అయితే ఎక్కువే ఉండేటట్లుంది. ఎందుకంటే ఈరోజు సాటర్డే అండ్ ఇది ఎయిర్పోర్ట్ రూట్ కాబట్టి ఈ టైం నుంచి ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి. సో మేబీ ట్రాఫిక్ ఎయిర్పోర్ట్ తర్వాత ఏమైనా తగ్గిపోవచ్చేమో, వీ హోప్ సో. బట్ లెట్స్ సీ. ఇప్పుడైతే మాత్రం ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. అంటే నార్మల్గా ఇంత ఉండదు, ఇప్పుడైతే కొంచెం ఎక్కువే ఉంది. మేబీ అదే ఎయిర్పోర్ట్ రీజన్ వల్ల అనుకుంటా, చూద్దాం. హాయ్. Oh my god. Ferrari showroom. This is the Ferrari showroom. Porsche Defender. Nice. ఇప్పుడే మనమైతే టోల్ గేట్ కూడా క్రాస్ చేసేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రాబబ్లీ ట్రాఫిక్ కొంచెం తగ్గచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు మ్యాక్సిమం. క్యాబ్స్ అన్నీ మ్యాక్సిమం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాయి. సో రోడ్డు కూడా కొంచెం అయితే బాగుండదు ఇక్కడ నుంచి. చేపిస్తాలే. అదే మా వాళ్ళకైతే ఒకసారి గాలి చెక్ చేయమని చెప్పా బైక్లో. ఎందుకో బైక్ కొంచెం టిల్ట్ అవుతుంది, అందుకు ఒకసారి చెక్ చేయమని చెప్పా. కొంచెం తక్కువ ఉందన్నారు. నెక్స్ట్ ఏదైనా పెట్రోల్ బంక్ వస్తే అక్కడ వెళ్ళి పట్టించేసుకుందాం. నాకు తెలిసి ఈరోజు ఒకసారి బిగ్ బే దగ్గర ఎక్కడ ఆగాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏమన్నా కాఫీ అన్న ఏదైనా తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు ఈజీగా. చూసారా, నేను చెప్పా కదా ఆ ట్రాఫిక్ ఏముండదని. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ కూడా క్రాస్ చేసేసాం. చూస్తే రోడ్ అయితే ఫుల్ ఖాళీగా ఉందన్నమాట. ఇది మనకు ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కాకపోతే హ్యాండిలే కొంచెం ఎక్కువ వాబుల్ అవుతుంది, గాలి తక్కువ ఉంది. చూపిస్తాడండి, చూసారా వాబుల్ అవుతుంది అనమాట. సో అదొక్కటి కొంచెం మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోతే సెట్. సన్సెట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. రోజు అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడే ఇంకా ఎంపైర్ హోటల్ కూడా ఇక్కడ క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకొక 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 30నా లేదు 35-40 ఉంటుందిలేండి. ఇక్కడ నుంచి హస్కోట్ కూడా వెళ్ళచ్చు. అయితే దేవనహల్లి అంటారు ఈ ప్లేస్ పేరు.
ఇది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అనమాట, పార్ట్ ఆఫ్ బెంగళూరు ఇది కూడా. రైడు అన్న బాలాజీ అన్న, కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతా అన్న ప్లీజ్. థ్యాంక్స్ అన్న బాలాజీ అన్న. ఇక్కడ నుంచి అయితే మనము నంది హిల్స్ కూడా వెళ్ళచ్చు. ఆ రూట్ ఉంది చూసారా, అటు సైడ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనం నంది హిల్స్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇక్కడ నుంచి నంది హిల్స్ ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడ కొండ వరకు మళ్ళీ కొండ ఎక్కాలా. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ అయితే కనబడుతుంది, మరి చూద్దాం. అన్ని కర్ణాటక వెహికల్సే. రోడ్స్ అయితే కొత్త వేశారు అనుకుంటా, నీట్గా ఉన్నాయి. లాస్ట్ టైం నేను లాస్ట్ టైం కాదు, ఎవ్రీ టైం నేను కడపకి బెంగళూరు టు కడప ట్రావెల్ చేసేటప్పుడు తీసుకునేది సేమ్ రూటే. సో అప్పుడు ఇది రోడ్ వర్క్ ఏమో జరుగుతుండింది, ఇప్పుడైతే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. గుడ్ ప్రోగ్రెస్, డెవలపింగ్, నైస్. నాకు ముందరైతే ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ ఉందనుకుంటా. అందులో నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చిక్బలాపూర్కి వెళ్తారు. అవును, మీకు చెప్పడం మర్చిపోయా, ఇషా ఫౌండేషన్ మేము వెళ్ళేది చిక్బలాపూర్లో ఉండే ఇషా ఫౌండేషన్కి. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇదైతే కర్ణాటకలో ఇదొక్కటే ఉందనుకుంటా. ఇంకొకటి వచ్చేసి చెన్నైలో ఉంది, ఐ మీన్ తమిళనాడులో ఉందనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్స్. ఇప్పుడైతే మంచి క్రూజ్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాం, 70-80 క్రూజ్ చేసుకుంటా స్లోగా. మా వాళ్ళిద్దరు బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు బైక్ మీద, నేనే సోలోగా ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను. కాకపోతే ఇది కూడా ఫన్ వెళ్ళండి. ఎక్కడన్నా ఒక ట్రీ బైక్ ఆగితే సెట్. నేను వ్లాగ్లో కూడా చెప్తాడు నీకు ఫుడ్ తీసుకొని రావాలని. అరే నేను పోయి గుడికి పోతుంది, బిర్యానీ తీసుకొస్తారా? వెజ్ కావాలా? ఏం కావాలరా? నీకు రోటీ ఐటమ్ కావాలా, రైస్ ఐటమ్ కావాలా అట్లా అడిగింది. సరేలే, లేట్ అవుతుంది కాకపోతే ఓకే కదా? లేట్ అవుతుంది ఓకే కదా? సరే. ఇప్పుడైతే మా సంతు బేబీ కూడా ఫోన్ చేసింది. సంతు బేబీకి వచ్చేటప్పుడు ఏమైనా తిన్నాను తీసుకురావాలంట. ఎప్పుడు అంతే మావాడు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎప్పుడు ఫోన్ చేసి ఏదో తీసుకురామంటాడు. నేను కూడా వాడు అడక్కున్నా కానీ ఏదో ఒకటి తీసుకెళ్తా. మా వాడికి ఎక్కువ మ్యాంగోస్ అంటే ఇష్టం. సో ఎక్కడైనా మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ అయినా తీసుకెళ్తా. మ్యాక్సిమం మ్యాంగోస్ తీసుకెళ్తా ప్రతిసారి. అందుకే అది మాకు రిచువల్ అనమాట. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా రైడ్కి వెళ్ళినా వాడి కోసం ఏదో ఒకటి తీసుకొస్తాను, ఫుడ్ అయినా కానీ ఏదో ఒకటి. లాస్ట్ టైం సంఘం వెళ్ళినప్పుడు అయితే అక్కడ నుంచి స్టోన్స్ తీసుకున్నాను చూసారా వ్లాగ్లో, ఆ స్టోన్ ఒకటి తీసుకొని వచ్చి ఇచ్చా. వాడు దాన్ని బెడ్ కింద తల కింద పెట్టుకొని పడుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. సన్సెట్ కూడా అయితే ఇంకా అయిపోయింది. నాకెందుకో వర్షం పడుతుంది అనిపిస్తుంది. వర్షం పడితే మాత్రం అంతే సంగతి. నైట్ వర్షం, వైజర్ తుడుచుకుంటూ వెళ్ళాలి. బాబా స్కై అయితే మాత్రం పెయింటింగ్ ఉన్నట్టే ఉంది. ఓ షెట్, పురుగులు వచ్చేస్తున్నాయి. నైస్. ఇదే అనమాట ఇషా ఫౌండేషన్కి రూట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా మెయిన్ అదే హైవే నుంచి. ఇక్కడ నుంచి ఇంకొక 6-10 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ వస్తుంది మధ్యలో, సూపర్ ఉంటుంది. ఏమన్నా మధ్యలో పక్కన ఆగి కంకి తినేసిపోదాం. కంకి తిందాం రామా.
రిటర్న్లోనా ఉంటుంది కదా? సరేపా సరే పాప గుడి 8కి క్లోజ్ అంట. సో 8 లోపల ఆ టైం వచ్చేసి 7-11 అవుతుంది. ఓకే వెళ్ళిపోవచ్చు, ఏం లేదు. ఈ కార్స్ని ఫాలో అయిపోతే వెళ్ళిపోతే అయిపోతుంది. సో బ్యూటిఫుల్. హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. లాస్ట్ టైం వచ్చాక ఇదే రూట్, సేమ్ రూట్. నాకైతే చాలా ఆకలి అవుతుంది అన్నమాట. ఎందుకంటే నేను మార్నింగ్ ఎప్పుడో 12కి ఏమో తిన్నా మెస్లో, అంతే. అప్పటి నుంచి ఏం తినలేదు. సో కడుపులో ఏమైనా పడాలి. ఓకే, ద మెయిన్ గేట్ దగ్గర కూడా వచ్చేసాను. ద అడోబీ ఆఫ్ యోగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడోబే? అడోబే అంటే ఒక సాఫ్ట్వేర్ అని తెలుసు. ద అడోబే ఆఫ్ యోగా అంటే ఏంటో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు బైక్కి టోల్ కట్టాలి ఇక్కడ కూడా. సో దట్స్ వై ద ట్రాఫిక్ నైస్. మనం బైకే కాబట్టి సక్ 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 వెళ్ళిపోదాం. బావలు బావలు ఆగండి అన్న మేము వెళ్ళిపోదాం. ఏమైంది ఇక్కడ ఏమైంది? ఓ సమ్ యాక్సిడెంట్. దేవుడి కాడికి పోయేటప్పుడు ఎందుకన్నా గొడవలు? ఓ మై గాడ్, టుడే వి ఆర్ కుక్డ్. ఓ మై గాడ్, మామూలు కుక్ కాదు, డీప్ ఫ్రై. ట్రాఫిక్ ఏంట్రా అయ్యా ఎలా ఉంది ఘాట్ రోడ్ మీద? దిస్ ఈస్ కాల్డ్ డీప్ ఫ్రైయింగ్. Saturday, nice. Thank you people. చాలామంది ఏం చేస్తున్నారంటే కార్స్ ఇట్లా పక్కన వదిలేసి వెళ్ళిపోతున్నారు నడుచుకుంటా. దానివల్ల ఇంకా ట్రాఫిక్ అయితే ఇంకా ఎక్కువ జామ్ అవుతుంది. మనలో కొంచెం కూడా కామన్ సెన్స్ కూడా ఉండదు. అక్కడైతే ఆల్రెడీ లైట్ షో అయితే స్టార్ట్ కూడా అయిపోయినట్టుంది. కాకపోతే ట్రాఫికే అక్క. ఇట్లా కారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు పోదానికి దారి ఉండదు కదా. మినిమం కామన్ సెన్స్ అది. అందుకే అంటారు శివుడి దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదని. చాలా దాటుకుంటూ వెళ్ళాల ఇలాంటివన్నీ. ఎవడి స్వార్థం రాలేదురా, ఇంకా దారిలోనే ఉండ. నాకు డివైడర్లు ఏం కనపడలేదు జనాలు తప్ప. ఇక్కడ ఎదురుగా ఇద్దరు ఉండారు, 2 బండ్లు ఉన్నాయి, మనుషులు వస్తూనే ఉండారు. ఫైనలీ ఆఫ్టర్ 45 minutes ఇన్ ట్రాఫిక్ రీచ్డ్. అక్కడ కనబడుతుందా? అక్కడ నుంచి కొండ మొత్తం ట్రాఫికే, ఫుల్ ట్రాఫికే. ఇంకా అక్కడ కూడా ట్రాఫికే. లైట్ షో కూడా అయిపోయింది. సో ఇప్పుడు లైట్ షో లేదు, జస్ట్ పోయి ఆడ కొంచెం టైం స్పెండ్ చేసి లేట్గా స్టార్ట్ అవుదాం. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది వచ్చేటప్పుడు కన్నా.
సో కొంచెం సేపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా మనం ఇక్కడికి కూడా వచ్చేసాం. లైట్ షో కూడా అయితే అయిపోయింది. మేము జస్ట్ మిస్ అయ్యాం లైట్ షోని కూడా. కాకపోతే మేము పైనుంచి చూసాం అనమాట, టాప్ ఆఫ్ ద హిల్లో ఉన్నాం కదా, సో అప్పుడే చూసేసాం. ఇక్కడైతే మేము నందుల దగ్గరికి వచ్చాం. ఏదో జోక్ వేసావు చెప్పు మళ్ళీ. ఆవు పేడ రకరకాల ఆవులని చెప్పుకుంటే కదా బోర్డు చూపించుకుంటే చెప్పుకుంటావా నువ్వు? ఏం కూడా చూపించాలా? బోర్డు పేర్లు ఉన్నాయి. అదే టైప్స్ ఆఫ్ ఆవులు. ఇది ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఆవు ఉందన్నమాట. అంటే ఫారెన్లో కూడా చూసారు మా లాక్స్, అందుకోసం. సరే మనం అయితే అక్కడికి వెళ్ళి కొంతసేపు చాలాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి దర్శనంకి అయితే వెళ్తున్నాం. నైట్లో గోపురం ఎలా వర్క్ అవుతుందో ఏమో, బాగుందో లేదో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. శివ స్టాచ్యూ అయితే అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి కొంతసేపు కూర్చొని తర్వాత ఏమైనా తినేసి వెళ్ళిపోదాం మళ్ళీ తిరిగి. ఏమంటామండి మా? ఖచ్చితంగా బాగా వస్తుంది. లెఫ్ట్లో పోవాలా? ఓ క్యూ అయితే ఉంది, చూద్దాం మరి ఎంతసేపు పడుతుందో. దర్శనం కూడా అయితే ఇప్పుడే అయిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం మా ఫ్రెండ్స్కి మాకు అందరికీ తీసుకున్నాం. అంటే ఇంకా కింది వరకు వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడ నుంచి అయితే కొంచెం వ్యూ బాగుంది. అక్కడ బ్యాక్ సైడ్ కన్నా మా బండి మామ ఇంకొక 2 ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళాడు అందరికి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి. ముక్కోండి కా ఫస్ట్ అందరు ముక్కోండి. రేపు ముక్కరా సంతోష్. అరే ఫేస్ దాచుకోవద్దు రా, ఏం కాదురా చరిత్, అందరు ఫేస్ దాచుకున్నారా. రే సంతోష్ ఫేస్ చూపిరా. సంతోష్ గారు సిగ్గుండాలరా కొంచెం అన్నా. ముక్కోండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ కూడా అయిపోతున్నాం. ట్రాఫిక్ అయితే ఏం మారలేదు, సేమ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. మా వాళ్ళైతే వెళ్ళిపోతారు ఫాస్ట్గా. డ్యూకు వాళ్ళది చిన్న బండి, మా బండి మా దూరం చేస్తాడు. నాదే ప్యానియర్ సైడ్స్, శాడిల్ బ్యాగ్ ప్యానియర్ స్టాండ్స్ అన్నీ, దానివల్ల లేట్ అవుతుంది. బండి బ్రో ఏంటో ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుండు. మా సింహాలు ఏం రావు కదా. లైట్సే లేవు ఇక్కడైతే. రోడ్డు అయితే కూడా చాలా దారుణంగా ఉంది. మీకు నాకు తెలిసి ఏం కనపడడం లేదని గోప్రోలో, ఎందుకంటే నాకే ఏం కనపడలేదు. చూడండి గాయస్, బండి మా ఎట్లాంటి చోటికి తీసుకొస్తుండో. రేపు బండి ఏంట్రా ఇది? డౌటే మామా. పట్టుకోపో. లెట్స్ డూ సమ్ ఆఫ్ రోడ్. మామా ఇటు నాకు కొంచెం సపోర్టు. అది కనపడ్డం ఏమి ఫస్ట్ వెనకాల టైర్ చూడు చాలు.
ఏంట్రా ఇడు కార్ పెట్టరా, గూగుల్ మ్యాప్స్లో బైక్ తీసేసి కార్ పెట్టు. కార్ రూటా ఎందుకురా? ఛ, మా రంజిత్ మా ఫన్ కావాలని కార్ రూట్ పెట్టాడు, బైక్ రూట్ పెట్టాడు. యా నైస్ మామ, నైస్ నైస్ రా. రాత్రి 10 గంటలకి ఊరు కానీ ఊరు పెట్టా. రాత్రి 10 గంటలకి ఊరు కానీ ఊరు, రోడ్డు కానీ రోడ్డు. ఏంటో ఇంకో విషయం ఏంటంటే మాకు ఇంకా 2 డేస్లో ఎగ్జామ్. 2 డేస్లో ఎగ్జామ్. లైటా ఎప్పుడైతే మనం వచ్చేసాం ఆ రూట్లలో నుంచి కూడా దాటితే అక్కడే ఉంది డాబా, కొంచెం చూసుకొని దాటాలి ఇక్కడ, అది అంతే. ఇదే అంటారు డాబా, డాబాకి వెళ్ళిపోదాం. మామిడికి వచ్చారా? నేను 2 సార్లు వచ్చా. కర్రోడ్తో వచ్చా ఒకసారి కడప నుంచి బెంగళూరు పోయేటప్పుడు వచ్చా. నైస్. టేస్ట్ లోపలికి వెళ్ళి ఫుడ్ చూసి ఫుడ్ టేస్ట్ రివ్యూ చేద్దాం. ఆల్రెడీ నేను వచ్చా ఇక్కడికి, సో చూద్దాం. ఇప్పుడైతే డాబాలో కూడా ఆగాం. ప్యూర్ వెజ్ ఆర్డర్ ఇచ్చాం. రంజిత్ ఎట్లాంటి రోడ్లలో తీసుకొస్తారు రంజిత్? ఏంటి రంజిత్ ఇది? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. మినిమం ఉండాలి ఎక్స్పీరియన్స్. అంటే ఎట్టా బండి లేదు ఏమని చెప్పండి. యూజ్ యూర్ ఎక్స్పీరియన్స్. కాలులో పడదాం అనుకున్నా, మిస్ అయ్యి ఉంది. జస్ట్ కాలు పెట్టాల్సింది ఒకసారి. కాలు పట్టుకుపోయింది, పోయింది అనుకున్న బండి కాలులోకి. అంతే, బండి పోకూడదురా, కాలువలో పెట్టాలరా. మళ్ళీ ఆడకడుకొని ఊరికే ప్యాంట్ బాగుంది, ప్యాంట్ చెడుకోకూడదు. ఏం కాదులే, వాషింగ్ మిషన్ వేస్తాయి అందువరకే వాషింగ్ మిషన్ కలిగుతా. ఇప్పుడైతే మేము బటర్ నాన్ వెజ్ కర్రీస్ ఇచ్చాం, అది తినేసి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే ఫుడ్ కూడా అయితే వచ్చేసింది. ఎంత ఆఫ్టర్ ఎంతసేపు అయింది మమ్మ వచ్చి? హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. చెప్పు బండి ఏమో చెప్తాను రంజిత్కి. లవ్ యూ మా, హేట్ యూ మామ. పెట్టు 1 ఇయర్ జాగ్రత్త రే, కాలేనట్టుంది అక్కడ. నాకెందుకు 2 days సినిమా నువ్వు. ఇది వచ్చేసి పన్నీర్, అది వచ్చేసి మష్రూమ్. చూద్దాం, టేస్ట్ చూసి రివ్యూ చెప్తాం. ఏం బండి చెప్తావు రివ్యూ? చెప్తారా ఫస్ట్? నేను మష్రూమ్ వాడు పన్నీర్ కానీ బండి మా అయితే మంచిగా పాటలు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండు. ఎంజాయ్మెంట్. ఏం బండి? చిన్నప్పుడు ఎంజాయ్మెంట్. ఎగ్జామ్ తినుమా. ఎగ్జామ్ ఎప్పుడు పోతే బాయా? ఎగ్జామ్ మా నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అని లైట్ మాట్లాడు, బ్లాగ్లో కావాలి ఇది. ఎగ్జామ్ నెక్స్ట్ టైం రాసుకోవచ్చురా, ప్రశాంతం చిన్న ఎంజాయ్ చేయి. సరే పెట్టే ఆయనతో నువ్వు మళ్ళీ తీసుకో. రంజిత్ అన్న కోపం వస్తుంది. సారీ అన్న. తిన్నా మా సీనియర్ చెప్పురా, మా సీనియర్. సో మా సీనియర్ చెప్పారు కాబట్టి మా సీనియర్ చెప్పింది చెప్తాం. मशरूम बोला था और एक मशरूम 3 नान बोला था ऑलरेडी. అయితే పన్నీర్ ట్రై చేద్దాం. బాగానే ఉంది. ఎట్లుంది రంజిత్? బాగాలేదురా. టమాటో కర్రీలోకి పన్నీర్ వేసారు. బాగానే ఉందిలే, మా అన్నయ్య పిలిచి వచ్చింది. నాకైతే కొంచెం బాగానే ఉంది, వీళ్ళకైతే కొంచెం నచ్చలేదంట. ఏమో మరి చూద్దాం, ట్రై చేద్దాం మష్రూమ్ కూడా. ఇప్పుడైతే మష్రూమ్ ట్రై చేద్దాం.
బండిగా చెప్పు బండి రాను సరిపోయేమో. సరిపోలేదు మష్రూమ్ బాగుంది మామ. మష్రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. అది ఇంకా తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే అయిపోయింది తినడం కూడా, వెళ్ళిపోతున్నాం. బండి ఫస్ట్ నేను చెప్తాను ఫస్ట్ నన్ను ఫాలోగా ఎక్కడ వరకు అంటే నంది హిల్స్ వస్తుంది చూసినావా క్రాసింగ్ ఆడ వరకు నన్ను ఫాలోగా, ఆడ నుంచి నువ్వు లీడ్ తీసుకో. మధ్యలో పెట్రోల్ కాపాలి అందుకు. ఓకే తిన్నాం కూడా అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మా వాళ్ళు ఒకసారి టెర్మినల్ 2కి వెళ్దామంటున్నారు. మా బండిమా ఎప్పుడు చూడలేదంట టెర్మినల్ 2. అట్లా టెర్మినల్ 2 దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని రిటర్న్ అయిపోదాం. టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది ఇప్పుడు కల్లా వెళ్ళిపోవాలని, కాకపోతే ఏం చేస్తాం, మనం ప్లాన్ చేసేది ఒకటి జరిగేది ఒకటి. సక్సెస్ఫుల్లీ రీచ్డ్ ఎయిర్పోర్ట్. చాలాసార్లు వచ్చాను నేను ఎయిర్పోర్ట్కి, కాకపోతే ఇదే ఫస్ట్ టైం బ్లాగ్ చేయడం, అది నైట్ టైంలో. హోప్ యూ లైక్ దిస్. లైట్స్ బాగుంటాయి రోడ్డు మీద నైట్ టైం చాలా బాగుంటుంది. కెంపగౌడ స్టాచ్యూ బాగుంటుంది, కాకపోతే డీప్ కర్వ్. మా వాళ్ళు అయితే నాకన్నా ముందే వచ్చేసారు, నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు. అజర్ షాప్ చేసుకుందాం రా. ఆఫ్ కాలేదేమి? నేను అంత స్పీడ్ కొట్టి స్లో చేసా బండి, నువ్వు కనిపిస్తలేవని. ఏమో బ్రో, నాకు అర్థం కాలేదు, వీడికి అర్థం కాలేదు. రోడ్ని నేను పోయి ఆడ చాలాసేపు వెయిట్ చేసినారా నేను నీకు అది స్లోగా వచ్చా. అదే 10, 15, 20 అంతే స్పీడ్ పోతున్నాయి, దొరకలే. మళ్ళీ చూసా మళ్ళీ ఎయిర్పోర్ట్ కాడంటే నాకు అర్థం కాలేదు. చల్లేరా పోదాం రా. వావ్, వండర్ఫుల్, డిలైట్ఫుల్, enlightenmented. Single piece coming while coming airport. ఎంత రైడింగ్ రైడింగ్ జాకెట్ వేసుకున్నాను, ఏమైనా బాంబు ఏమైనా తీసుకొస్తాను అనుకుంటారేమో వీళ్ళంతా సెక్యూరిటీ దగ్గర. చూద్దాం ఏమైతే. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నట్టున్నారు. కాదు, వీళ్ళు కాదు. ఫోన్ చేద్దాం. నైస్. ఇదే మన తమ్లైన్. బాగుందా తమ్నైల్? మన బ్యూటీ. ఎయిర్పోర్ట్ ఎంట్రీ రోడ్ ఒకటే కాదు, ఎగ్జిట్ రోడ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అది అక్కడ కనబడుతుందా, అది టెర్మినల్ 1. బ్యాక్ సైడ్ వచ్చేది టెర్మినల్ 2. ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని టెర్మినల్ 2 నుంచి ఉంటాయి, డొమెస్టిక్ ఫ్లైట్స్ అని టెర్మినల్ 1 నుంచి ఉంటాయి, యాజ్ పర్ మై నాలెడ్జ్. కొంచెం పెద్ద పెద్ద ఫ్లైట్స్ లైక్ బోయింగ్స్, తర్వాత మన ఏమంటారు ఖతర్ ఎయిర్వేస్, అవన్నీ టెర్మినల్ 2కి వస్తాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా అలాంటివన్నీ మన టెర్మినల్ 1కి వస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ ఆగాం. మా రూమ్మేట్స్కి
తిండి తీసుకురావడానికి బర్గర్ కింగ్లో తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఏమన్నా కావాలి నీకు? జ్యూస్ వద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. తీసుకుందాం పై. బండి జాగ్రత్తగా నడుపు, బండి కింద పడతా. ఎక్కామమ్మా. రంజిత్ కమ్. ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజుకైతే వ్లాగ్ ఇంతే. See you in the next vlog. Until then, take care. Bye bye. Please like, share, subscribe. Signing off.